మికూల్, బోరోప్లస్, జెండు బామ్, నవరత్న ఆయిల్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, కేష్ కింగ్ ఇవన్నీ ఒకే కంపెనీకి చెందినవి. అదే ఎమామి గ్రూప్. దీనినే హౌస్ ఆఫ్ బ్రాండ్స్ అంటారు. అంటే మార్కెట్లోకి ఒకే కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో ప్రొడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ కూడా హౌస్ ఆఫ్ బ్రాండ్స్కి ఒక ఎగ్జాంపులే. ఎమామిని ఇటాలియన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ఎమామిని స్టార్ట్ చేసింది ఇద్దరు వ్యక్తులు. వాళ్ళే రాధేశ్యామ్ అగర్వాల్ అండ్ రాధేశ్యామ్ గోహింకా గారు. కోల్కతాలోనే అగర్వాల్ గారు అండ్ గోహింకా గారు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు. అండ్ గోహింకా గారు అగర్వాల్ గారి జూనియర్. అలా కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా అయ్యారు. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ని కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బిజినెస్ చేద్దాం అనుకున్నారో గోహింకా గారి ఫాదర్ వీళ్ళకి 20,000 ఇచ్చారు. సో ఆ 20,000తో కోల్కతాలోని కెమ్కో కెమికల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ ఇది ఫెయిల్ అయింది. సో ఈ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కోల్పోయారు. తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేక అగర్వాల్ గారు అండ్ గోహింకా గారు బిర్లాలో జాబ్స్ జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత దాంట్లో కూడా రిజైన్ చేశారు. ఈ 70 టైంకి వచ్చేటప్పటికి ఇండియాలో కాస్మెటిక్ ఇండస్ట్రీని మొత్తం ఫారిన్ కంపెనీసే మార్కెట్ లీడర్గా ఉండేవి. అండ్ గవర్నమెంట్ ఆ టైంలో అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్కి ఎక్కువగా ట్యాక్సెస్ వేయడం వల్ల ఆ కంపెనీస్ ఎక్కువ ప్రైస్ పెట్టేవి. సో ప్రొడక్ట్స్ కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కామన్ పీపుల్ అనేవాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని అఫోర్డ్ చేయలేకపోయారు. దీన్ని చూసిన ఇద్దరు ఫ్రెండ్స్ 1974లో స్టార్ట్ అయిన ఒక కంపెనీయే ఇమామి. తర్వాత వీళ్ళు ఫస్ట్ మార్కెట్లో హిట్ అవ్వడానికి చాలా డిఫికల్టీస్నే ఫేస్ చేశారు. మీ కంపెనీ మార్కెట్లో అంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ని ప్లాస్టిక్ బాడీలో ప్యాక్ చేస్తారు. అండ్ ఇంకా వీళ్ళు దాని మీద మంచి గోల్డ్ కలర్ స్టిక్కర్ని వేస్తారు. ఆ టైంలో ఏ ఫారెన్ కంపెనీ కూడా ఇలా చేసేది కాదు. వీళ్ళ బాక్స్ మీద నార్మల్ బ్రాండ్ నేమ్ ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేవారు. తర్వాత ఇమామి కంపెనీ ఎంఆర్పి ప్రొడక్ట్స్ మీద వేయకపోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రేంజే వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఒక లా ఉండేది. ఏంటంటే ఎంఆర్పి వేసినా వేయకపోయినా ఎంఆర్పి అనేది మ్యాండేటరీ కాదు. సో కంపెనీ ఇష్టం, అది ఎంఆర్పి వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. సో అలా వాళ్ళ షాప్ కీపర్స్కి మంచి రేట్కి అమ్ముకోవడం వల్ల వాళ్ళు మంచి స్టాక్ వచ్చింది. ఎంతలా అంటే పాండ్స్ లాంటి కంపెనీ ప్రొడక్ట్స్ని 10% మార్జిన్ ఉంటే ఇమామికి మాత్రం 400% మార్జిన్ వచ్చేది. అండ్ కస్టమర్స్లో కూడా ఇమామి అంటే ఆ టైంలో మంచి ఫ్యాన్ క్రేజే ఉండేది. ఎందుకంటే ఇమామిని ఒక ఫారిన్ బ్రాండ్గానే ట్రీట్ చేసేవారు. గవర్నమెంట్కి మాత్రం ఇమామి ఒక ఇండియన్ బ్రాండ్ కింద తెలియడం వల్ల ఇండియన్ వల్ల ఎక్కువ ట్యాక్సెస్ పడేవి కాదు. అండ్ ఫారిన్ బ్రాండ్స్కి ఎక్కువ ట్యాక్స్ పడడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. అండ్ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్, సోనూ సూద్, జూనియర్ ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, సూర్య, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా చెప్పుకుంటూ పోతే 100+ సెలబ్రిటీస్తోనే వీళ్ళు వీళ్ళ యాడ్స్ని షూట్ చేశారు. అండ్ ఇమామి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేసి వీళ్ళ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. అండ్ వీళ్ళు మార్కెట్లో రావడానికి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. స్టార్టింగ్లో గోహింకా గారు అండ్ అగర్వాల్ గారు వీళ్ళ ప్రొడక్ట్స్ని రిక్షా మీద అమ్మేవారు. సో అలా ఇమామి గ్రూప్ మార్కెట్లో ఒక మంచి కాస్మెటిక్ కంపెనీగా అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీగా ఎదిగింది. అలా స్టార్ట్ అయిన ఇమామి కంపెనీకి ఈరోజు 4,000+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ స్టార్టింగ్లో ఇమామి కంపెనీ ఒక కోల్డ్ క్రీమ్ని, వ్యానిషింగ్ క్రీమ్ని అండ్ ఇంకా ఒక టాల్కమ్ పౌడర్ని లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు నియర్లీ 450+ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. ఫస్ట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ని మాత్రమే తయారు చేసే ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎంసీజీలోని, న్యూస్ పేపర్ ప్రింటింగ్లోని, రిటైల్లోని, ఫార్మాలోని అండ్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్లోని, ఎడిబుల్ ఆయిల్స్లోని, హెల్త్ కేర్, సిమెంట్ అండ్ బయోడీజిల్ నుంచి బాల్ పెన్స్ని తయారు చేసే వరకు ఇమామి ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ 70+ కంట్రీస్లో గ్లోబల్గా ఇమామి కంపెనీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఈ ఇండియాలో ఉండే 90% ఆఫ్ ది పాపులేషన్కి ఇమామి గ్రూప్ గురించి తెలియదు. ఇమామి హెల్త్ కేర్ ఇంకా కొన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇండియన్ ఆయుర్వేదిక్ నుంచి అండ్ ఏషియన్ టైప్స్ నుంచి ఉన్న పద్ధతుల నుంచి తయారు చేస్తుంది. అండ్ ఇమామి స్టాక్ మార్కెట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ వీళ్ళు ఏ ఇయర్లో ఏ కంపెనీని స్టార్ట్ చేశారో, ఏ సబ్ బ్రాండ్ స్టార్ట్ చేశారో చూద్దాం. 1982లో వీళ్ళు బోరోప్లస్ని స్టార్ట్ చేశారు. అండ్ 1987లో మెంతోబామ్ని కూడా స్టార్ట్ చేశారు. 1989లో నవరత్న ఆయిల్ని స్టార్ట్ చేశారు.
1995లో వీళ్ళు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. అండ్ 2005లో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్‌ని స్టార్ట్ చేశారు. అండ్ 2015లో కేష్ కింగ్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇలా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఒక కంపెనీ ఇంత పెద్ద ఇమామి గ్రూప్ కింద అయింది. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.